నమస్తే అందరికీ. తమ్మెల్ చూసి ఎవరు రియాక్ట్ అవ్వద్దు. అసలు నేనేం చెప్తున్నానో వినండి. తర్వాత మీ ఇష్టం, కామెంట్లలో తిట్టాలో డిస్లైక్లు కొట్టాలో మీ ఇష్టం. అది పూర్తిగా నేను చెప్పేదైతే వినండి. నేను నిన్న ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది. చాలామంది కల్కి మూవీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. కల్కి మూవీ అటర్ ఫ్లాప్ అని చెప్పేసి, కలెక్షన్స్ లేవు, సలార్ కంటే తగ్గిపోయిందని. సో ఇలా చాలామంది అయితే వీడియోస్ ద్వారా చెప్తున్నారు కల్కి మూవీ గురించి, కల్కి మూవీ అటర్ ఫ్లాప్ అని. ఆ స్పెక్ట్ చేసే ఎదవలకి చెప్తున్నాను నేను, క్లియర్గా సినిమా చూడండి. సినిమా చూడడం రాకపోతే మానేసేయండి. కొన్ని వందల కోట్లు పెట్టి ఆ సినిమా తీశారు. ఆ సినిమా తీసినన్ని 1 సంవత్సరం తీశారో 2 సంవత్సరాలు తీశారో, కొన్ని వందల మంది కడుపు అయితే నింపారు లేబర్కి, వర్క్ చేసుకునే వాళ్ళకి. అటువంటి వాళ్ళ కడుపు మీద కొట్టడం కానీ, మీలాంటి వాళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో నెగిటివ్ చేయడం, అది చాలా తప్పు. ఎందుకంటే చాలామంది కష్టపడి బతికే వాళ్ళకి ఇలాంటి పెద్ద సినిమాల ద్వారా చాలామంది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కడుపు నిండా అన్నం తింటారు. అలాంటి వాళ్ళని మీరు ఇలా వీడియోలు పెట్టడం వల్ల, ఎవరన్నా పెద్ద సినిమా తీయాలన్నా కూడా ఇలాంటి నెగిటివ్ టాక్ రావడం వల్ల వెనకంజ వేస్తారు. కాబట్టి సినిమా చూసిన తర్వాత దాని గురించి సెర్చ్ చేసి రివ్యూ చెప్పండి. ఈ సినిమా ఎందుకు తీశారు, ఈ సినిమాలో క్యారెక్టర్లు ఏంటి అనేది సెర్చ్ చేసి దాని గురించి రివ్యూ చెప్పండి. మూవీ చూసేసి వచ్చేసి మూవీ బాగలేదు, మూవీలో ఫైట్లో ఏముంది, మూవీ బోరింగ్ ఉంది, అటర్ ఫ్లాప్, అది చెప్పేయడం కాదు. కాబట్టి ఆ కొన్ని మంది ఎవరైతే ఉన్నారో, అందరినీ అనట్లేదు, ఆ కొన్ని మంది ఎవరైతే ఉన్నారో సినిమా గురించి బ్యాడ్ టాక్ చేసేవాళ్ళు, నెగిటివ్ టాక్ చెప్పే ఆ ఎదవలకి మాత్రమే చెప్తున్నా. మీరు ఏమన్నా అనుకోండి, మిమ్మల్ని తిట్టినానని ఎదవలని, మీరు నిజంగానే ఎదవలు. కొన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే మీరు బయటకు వచ్చి చేసే టాక్ ఏంట్రా అంటే సినిమా బాగలేదు, రేటింగ్ల్లో 1.2, 1.5, 2.5 మీరు ఇచ్చే రేటింగ్లు. అది మీరు వెళ్ళి సినిమా తీయండి, చూస్తాము. ఒక డైరెక్టర్ని నమ్మి అంత పెద్ద హీరో ఆ సినిమా ఇచ్చినప్పుడు మనం బయటకు వచ్చి ఆ సినిమా చూసిన తర్వాత, సినిమా చూసేసి సినిమాలోటి ఏమేమి ఉన్నాయని చెప్పి రివ్యూ చెప్పేయడం కాదు, ఆ సినిమాకి సంబంధించిన దాని గురించి సెర్చ్ చేసి రివ్యూ చెప్పడంలో ఉండే మజా జనాలకి. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు మీకు లక్షలలో వ్యూస్ వస్తాయి. కాబట్టి జనాలకి నిజం చెప్పండి. అంతేగాని సినిమా అటర్ ఫ్లాప్ అని చెప్పేసి, నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు భయ్యా, నేను ఎవరి ఫ్యాన్ కాదు, నాకు ఎవరి సినిమా నచ్చినా చూస్తాను నేను. కాబట్టి వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తాను. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు సినిమాకు పోకుండా ఉండద్దు. సినిమాకైతే వెళ్ళండి. సినిమా చూసిన తర్వాత దాంట్లో ఆ క్యారెక్టర్ల గురించి తెలుసుకోండి. వాటి గురించి నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి సినిమాని అయితే నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ఇంకా మీరు స్ప్రెడ్ చేసి ఇంకా దానికి మనం ఏం చేయలేము. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. తమ్మైల్ పెట్టిన వల్ల అటర్ ఫ్లాప్ అని కాదు, నేనేం చెప్పాలనుకుంటున్నానో జనాలకి. అందుకనే సినిమా అయితే చాలా బాగుంది. ప్లీజ్ దయచేసి అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.